ఈరోజు మనం బాపట్ల నియోజకవర్గం కర్లపాడు మండలానికి సంబంధించి జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు గారితో అయితే మనం ఉన్నాము. అయితే ఇక్కడ తెలుసుకుందాము, ఇక్కడ టీడీపీకి సంబంధించి కానీ లేదంటే వైసీపీకి సంబంధించిన కానీ ఎలాంటి అభివృద్ధి జరిగింది, అసలు నరేంద్ర వర్మ గారికి ఎట్లాంటి సపోర్టు ఈ కర్లపాలెం నుండి ఉన్నదన్నది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అయితే ఈరోజు చూసుకుంటే 2024లో మా పార్టీయే వస్తుంది, వైసీపీ అధికారంలోకి వస్తుంది. టీడీపీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సరే వచ్చే అవకాశమే లేదు. అలా జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు అటువైపు తిరుగుతారు అనేది అవాస్తవము అనేది అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అన్నటువంటి మాటలు. మరి దానికి ఏకీభవిస్తారా? నేను ఏకీభవించనండి. ఎందుకంటే ఇది పత్రికల్లో చూపించే రిజల్ట్ని బట్టి కాదు. పత్రిక ఏముంది, 10,000 20,000 లేదా అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు చూపించింది పత్రిక అనేది. అదే ప్రజలు చెబితే దాన్ని స్వీకరించవచ్చు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోనండి, ప్రజలు అతని మీద విశ్వాసంగా ఎంతమంది ఉన్నారనేది తెలిసింది. ఎగ్జాంపుల్ మన కర్లపాలెం ఇది బాపట్ల నియోజకవర్గమే తీసుకోండి. రఘుపతి గారు ఆయన నేనేదో చేసేసాను, జిల్లా అభివృద్ధి, జిల్లా తీసుకొచ్చాను, అది ఇదని చెబుతున్నాడు. కానీ అతను ఏం చేశాడు నియోజకవర్గానికి? ఒక దేశానికి వెన్నుముక రైతు అంటారు. అటువంటి రైతు ఒక పాస్బుక్ అంటే సర్వే నెంబర్ అని ఇవన్నీ మిస్ అయితే ఆ సర్వే నెంబర్ అతను ఆన్లైన్ చేయించుకోవడం కోసం 50,000 అంట ఎకరానికి. అంటే నా పొలం, నేను రైతు బిడ్డనే, నా పొలం ఆన్లైన్లో మిస్ అయితే నా పాస్బుక్ కన్నా అన్నీ ఉన్నాయి. మిస్ అయితే నేను ఆన్లైన్ చేయించుకున్నా 50,000 డిపాజిట్ చేయాలంట. అంటే పొలం నాదయ్యి ఉండి నేను డిపాజిట్ చేయడానికి మీరెందుకు ఇంకా లెక్కన అధికారం? మరి 2019 ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయని కూడా అంటున్నారు. 2019లో జరగలేదండి. అవి ఏంటంటే చిన్న చిన్న కనీస వసతులు ఉంటాయి చూసారా? అంటే ఏంది, ఒక అప్లికేషన్ పెడతానికైనా ఇలాంటివి ఏంటంటే మనం ఖర్చు చేయాలి. అప్లికేషన్కి అయ్యే ఖర్చు దేని ప్రకారంకి వెళ్ళినా అక్కడ మనం తీసుకోవాల్సింది, ఆ ఖర్చు మనం పెట్టుకోవాల్సింది. ఎందుకంటే మన అవసరం కోసం వెళ్ళాం కాబట్టి మనం దానికి అయ్యే ఖర్చు పెట్టుకోవాలి. ఇలాంటి అనేది అబద్ధం. ఇప్పుడు టీడీపీ కానీ లేదంటే జనసేన కూటమిలో కానీ అలా అడగండి, లేదు అంటే వైసీపీ కానీ అధికారంలోకి వస్తే ఈ రెండట్లు ఏ పార్టీ వస్తే ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ ఎవరైతే చదువుకొని బయటకు వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే మన రాష్ట్రానికి చాలా మంచిది. ఉదాహరణకి తెలంగాణ చూద్దాం, దాన్ని అభివృద్ధి చేశారంటే కేసీఆర్ అంటే నమ్మరు ఎవరు? అంతకుముందు చేసిన అతను చంద్రబాబు నాయుడు, రాజకీయంలో చాణక్యుడు. ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేసిన అతను పవన్ కళ్యాణ్. వీళ్ళు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళు సంపాదించుకున్నదే సేవ దానం చేస్తారు కాబట్టి వీళ్ళు వెనకాల వేసుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి 43 కేసులు ఉన్నాయి. అతనికి కావాల్సిన డబ్బే కానీ ప్రజలు కాదు. సొంత తల్లినే, సొంత చెల్లి తల్లినే తరిమేసినోడు. అతనికి డబ్బే ముఖ్యం కానీ రాష్ట్రం ముఖ్యం కాదు. అదే వీళ్ళకైతే రాష్ట్రం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ సొంత పిల్లలతో రాష్ట్ర ప్రజలను పోల్చుకుంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిందంటే రాష్ట్రం అభివృద్ధి. ఇలాంటి వాళ్ళు వస్తేనే మనకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం కూడా వాళ్ళనే గెలిపించుకోవాలి తప్పనిసరిగా. గెలిపించుకోకపోతే కానీ మనం కోలుకుంటానికి కూడా మన రాష్ట్రం ఏంటంటే అదేదో ఒరిస్సానో ఏదో అంటారు చూడండి, అంతకుముందు బీహార్, ఆ బీహార్ లాగా అయిపోయింది మన రాష్ట్రం కూడా. చంద్రబాబు గారి మీద కూడా మొన్న జైలుకి వెళ్ళి కూడా వచ్చేయడం జరిగింది. మరి ఆ సిచ్యువేషన్లో రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఎలిగేషన్స్ వచ్చినాయి బాబు గారి మీద. అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సపోర్ట్ ఇచ్చారు, వెళ్ళి నేను కలిసి వర్క్ చేద్దాం అనేది దాంట్లో వెళ్ళారు. మరి అప్పుడు ఆ అనౌన్స్మెంట్ తర్వాత జనసేనకు సంబంధించిన పార్టీ నాయకుల్లో కానీ మీ జనసేన పర్సన్ పరంగా మీరు ఎలాంటి అభిప్రాయం పొందారు? అంటే సిచ్యువేషన్ బేస్ చేసి మీరు అన్న పాయింట్ ఓకే. పవన్ కళ్యాణ్ గారిని ఏదో రాజకీయ నాయకుడికి వచ్చాడని చెప్పి మేము వెళ్ళలేదండి. అతను ఫస్ట్ నుంచి సేవా గుణం. అతను సంపాదించుకోవడం కన్నా ఎదుటి వారికి సాయం చేయటం, ఎదుటివారు ఎలా ఉండాలి అనేది ఆశిస్తాడు. అంటే ఆపదలో ఉంటే ఆదుకుందామా, నెక్స్ట్ మనం ఈ సినిమా చేసిన డబ్బులు ఎవరికి పంచాలి. అలాగే రాష్ట్రం అధోగతి పాలైంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించాలంటే, అంటే రాజధాని కానీ ఏదైనా అభివృద్ధి చెందాలంటే కలవాలి తప్పగా. ఈ కూటమి అనేది తప్పనిసరి కాబట్టి అందుకని దానికి సమర్థుడు ఎవరంటే చంద్రబాబు గారు. ఆలోచించే మనస్తత్వం, పెట్టుబడిదారులు, బయట నుంచి పారిశ్రామికవేత్తలు ఎంతోమందిని తీసుకొచ్చే సామర్థ్యం అతనికి ఉంది. కాబట్టి ఈ కూటమి వల్ల మన రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. దీన్ని జనసేన పార్టీ మరియు టీడీపీ శ్రేణులు అందరూ కలిసి ఈ కూటమిని తీసుకురావాలి. ప్రజలు కూడా ఇది గుర్తించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదుగా కలిసి. ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అని తన్నుగా
తన్నుకునే అతను జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరైతేనేమి మాకు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్ర ప్రజలు చనిపోతే అంటే తిండి లేక సరిగ్గా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వస్తుందా సరిగ్గా లేదు. ఏదో జగనన్న ఇల్లు అన్నాడు, జగనన్న ఇల్లు ఇచ్చిందేమో 30 ఇల్లు ఇచ్చాడు అనుకో, దాన్ని ఒక 70 ఇల్లు అంటారు. ఆ 30 ఇల్లు కూడా అట్టిచ్చారు, ఇంటికి 30,000 కట్టాలంట. ఒక ఇల్లు నీకు కావాలంటే 30,000 ఇవ్వాలి. ఎకరమేమో 30 లక్షలకి 28 లక్షలకు కొంటే దానిలో బిల్లులోనేమో 70-80 లక్షలు పెట్టారు. అంటే ఎవరు సొమ్ము ఇది తెలుసుకోవాల్సిన ప్రజలు. మరి పర్టికులర్గా మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు అనే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కూటమి పెట్టుకున్నారు. అతను పుష్కలంగా 175 సీట్ స్థానాల్లో పోటీ చేసి గెలవచ్చు కదా, టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలనే మాట కూడా వినిపిస్తుంది. మరి దానికోసం మీరేమంటారు? మేమేందంటే అండి, ఎవరినో చూసి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ప్రజా శ్రేయస్ కోసం ఎటు చూపిస్తే అటు మేము నడిచే వాళ్ళమే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేమైతే విమర్శించము, ఏకీభవిస్తాం. ఆయన తీసుకున్నది సరైన స్టెప్. అది ప్రజలు మొత్తానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకి. ఆ స్వలాభం కోసం ఆశించే అతను కాదు, రాష్ట్ర శ్రేయస్ కోసం ఆలోచించే అతనే పవన్ కళ్యాణ్ ఏకైక వ్యక్తి ముందు. కాబట్టి ఈ బాపట్లలో చూసుకుంటే కనుక ఇటు టీడీపీకి సంబంధించి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు జనసేన నుంచి ఖచ్చితంగా అయితే సపోర్ట్ అయితే చేయాలి. కంపల్సరీ అండి, అబ్జల్యూట్. మరి కర్లపాడు మండలం నుంచి ఎలాంటి సపోర్టు వేగేష్ నరేంద్ర వర్మ గారికి ఇవ్వడం జరుగుతుంది? వర్మ గారు సేవాగుణం, ఒకళ్ళకి ఉపాధి కల్పించేవాళ్ళు, ఎవరైనా తెలియని వాళ్ళు అనామకులు కూడా ఆపదలో ఉన్నారంటే సేవ చేసే గుణం. మాకు మరో పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. వాస్తవం చెప్పాలి, నరేంద్ర వర్మ గారు మరో పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. అతను నాకేంది అని అనుకోకుండా సేవ చేస్తున్నాడు, ఏమి రాకముందే చేస్తున్నాడు. కాబట్టి అతన్ని మన కర్లపాలెం మండలం నుంచి తప్పకుండా మెజార్టీ చూపించాలి ఓటింగ్ పరంగాని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా అతనే, ఉమ్మడి ఎమ్మెల్యే. మరి ఇదే సేవా కార్యక్రమాలు మళ్ళీ గెలిచిన తర్వాత చేస్తారా, లేదంటే ఆగిపోతాయి? అబ్జల్యూట్లీ అండి. వర్మ గారికి నాకు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఆయన పుట్టినప్పుడు అంటే ఏమీ లేదన్న, అంటే ఆయన స్వతహాగా సంపాదించుకొని కష్టపడి శ్రమించి వచ్చిన అతను. అట్లాంటి అతనికి పెట్టే గుణం ఏముంటుంది కానీ దోచుకునే గుణం ఉండదండి. కాబట్టి వర్మ గారు ఈ సేవలన్నీ కంటిన్యూ చేస్తారు, దీనికి డబల్ చేస్తాడు. అధికారం రాగానే పైనుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో అవసరమైతే సొంత నిధులు కూడా ఇచ్చి సేవ చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. చూశారు కదా, కర్లపాలెం మండలం నుంచి జనసేన నాయకులు ఒకటే అంటున్నారు, మేము వేగేష్ నరేంద్ర వర్మ గారిని ఖచ్చితంగా అయితే గెలిపించుకుంటాం. ఆయన సేవ అధికారం లేకపోతేనే చేస్తున్నప్పుడు అధికారం ఇస్తే ఇంకెంత బాగా చేస్తారనే దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇక్కడ మాట్లాడడం అయితే జరుగుతుంది. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. మరి RR9 న్యూస్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.